జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈరోజు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ఉన్నటువంటి గొప్ప రామ మందిరాన్ని చూసి ఎవరు గర్వపడరు చెప్పండి? గర్వపడరా? ఎందుకంటే అది మన హిందువుల ఆత్మాభిమానం అన్నమాట. మన మామూలు ఒక్క మాట కాదు, అది వర్ణాతీతం. ఏ విధంగా చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే 500 సంవత్సరాల హిందువుల కళ ఏది శ్రీరామ మందిరం అనేది అయోధ్యలో. అలాంటిది ఎంతమంది దానికోసం బలిదానమైనారు, ఎంతమంది దెబ్బలు తిన్నారు, ఎంతమంది జైలు పాలైనారు, ఎంతమంది తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేశారు మీకు తెలియదా? అలాంటి రామ మందిరం గురించి మన ప్రియతమ నాయకుడైనటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు కొన్ని అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు. సరే, ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకవేళ అయోధ్య రామ మందిరాన్ని చూసి ఎవరైనా గర్వించకపోతే వాళ్ళు నిజంగా భారతీయులేనా అన్నది సందేహమే అంటావు. హిందూ టైగర్ మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గోరఖ్నాథ్లోని ఆలయ ప్రాంగణంలో మహంత్ దిగ్విజయనాథ్ 56వ వర్ధంతి, అదేవిధంగా మహంత్ అవైద్యనాథ్ 11వ వర్ధంతి సందర్భంగా జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేశారన్నమాట. మహంత్ దిగ్విజయనాథ్ బానిసత్వ చిహ్నాలను తొలగించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారని, అలాగే వివాదాస్పద నిర్మాణాన్ని, ఏది వివాదాస్పద నిర్మాణమా తెలీదా మీకు? అయోధ్యలో ఏది ఉన్నిందా? ఆ వివాదాస్పద నిర్మాణాన్ని తొలగించడం ద్వారా అయోధ్యలోని ఒక గొప్ప రామాలయాన్ని నిర్మించాలని చెప్పేసి కలలుగన్నారని యోగి ఆదిత్యనాథ్ గారు గుర్తు చేశారు. అర్థమవుతుందా? ఈరోజు మహంత్ దిగ్విజయనాథ్ అలాగే మహంత్ అవైద్యనాథ్ ఇద్దరి కళ కూడా నెరవేరిందని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు స్పష్టం చేశారు. కేవలం ఆ ఇద్దరి కళ మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే హిందువులు ఉన్నారో అందరి కళ కూడా నెరవేరినట్టే అయోధ్య రామ మందిర పునర్నిర్మాణం ద్వారా. అవునా కదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఒక సాధువు సమాజాన్ని తన కుటుంబంగా, దేశాన్ని తన వంశంగా భావిస్తారని, అతని ఏకైక గుర్తింపు సనాతన ధర్మమే అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు తెలియజేశారు. రామ మందిరం ఎందరో మహనీయుల దృఢ సంకల్పం, అలాగే హిందువుల ధర్మ పోరాటానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పేసి ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక రామ మందిరంతో అయిపోలా, మధుర అట్టే ఉండాలి. కాశీ కారిడార్లో సరే మన వాళ్ళు అక్కడ డెవలప్ చేశారే కానీ ఇంకా వివాదాస్పద కట్టడాలని చాలానే ఉన్నాయి. ఆ జ్ఞానవాపి మసీదు కావచ్చు, ఇలాంటివన్నీ కావచ్చు, మనం చూస్తూనే ఉన్నాం. మన దేశంలో మార్పులు ఇంకా చాలా జరగాల. ఎందుకంటే మీరు చాలా చోట్ల చూడండి, చాలా చోట్ల, మనం ఒక చోటని కాదు, ఒక రాష్ట్రంలో కాదు, చాలా రాష్ట్రాలు ఇదంతా కూడా జరుగుతూనే ఉండాలి. మసీదుల కింద దేవాలయాలు ఉంటాయి కానీ ఏదా దేవాలయాల కింద మసీదులు ఎక్కడా కూడా ఉండవు, లేదా చర్చిలు కూడా ఉండవు. కానీ ఈ మన దేవాలయాలను పడగొట్టి వాటి పునాదుల మీద, వాటి గోడల మీద ఎన్నో మసీదులు నిర్మించారు. మన దేశంలో చాలా చోట్ల ఉన్నాయి, ఒక చోట కాదు. అందుకని చెప్పేది కాశీలో జ్ఞానవాపి మసీదు కావచ్చు, లేకపోతే మథురలో కావచ్చు, ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. ఆఖరికి మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రాలో కూడా ఉన్నాయి ఇలాంటివన్నీ అక్రమ కట్టడాలన్నీ. ఏది మన దేవాలయాలను పడగొట్టి వాటి పునాదుల మీద, వాటి గోడల మీద కట్టాటిని. కాబట్టి ఇప్పటికైనా మనం మారకపోతే, ఇప్పటికైనా కూడా మన పూర్వీకులు మన కోసం నిర్మించేటువంటి ఆలయాలను మనం సంరక్షించుకోకపోతే, వాటిని మనం నిలబెట్టుకోకపోతే, ఎందుకంటే అది మన వారసత్వ సంపద కదా. ఇప్పుడు మన అమ్మ నాయన, మన తాతోళ్ళు మనకు ఏదైనా ఆస్తిపాస్తులు సంపాదిస్తే అది ఎట్లా మన వారసత్వ సంపదగా భావిస్తామో, మన పెద్దోళ్ళు, మన పూర్వీకులు వాళ్ళంతా కలిసి ఎంతో కష్టపడి గొప్ప గొప్ప కట్టడాలన్నింటిని నిర్మించి, ఈ గొప్ప గొప్ప దేవాలన్నింటినీ కూడా నిర్మిస్తే ఎవరెవరు హిందూ వ్యతిరేకులంతా వచ్చి వాటిని ధ్వంసం చేసి వాటి పునాదుల మీద, వాటి గోడల మీద వాళ్ళ మసీదులను వాటిలన్నింటినీ కూడా నిర్మించారు. అదే వాళ్ళైతే ఒప్పుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఎవరిని వ్యతిరేకిస్తున్నామో, ఎవరిని వ్యతిరేకించలేదు, ఇది కాదు విషయం. అదే పని మనం చేస్తే ఇంకొకరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మరి మనం ఎట్లా ఒప్పుకుంటాం? కళ్ళారా కనపడతా ఉంటుంది. అసలు ఆ కాశీలో అయితే అంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది హిందూ దేవాలయం ఎవరా నాయన అని చెప్పేసి. కానీ దానికి జ్ఞానవాపి మసీద్ అని చెప్పి ఒక పేరు పెట్టి దానికి లేనిపోని కథలన్నీ చేశారు. చివరికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తేల్చేశారు. మొత్తం లోపల బయట అన్ని హిందూ చిహ్నాలే. అక్కడ లోపలంతా కూడా మన హిందువులకు సంబంధించినటువంటి, మన దేవీ దేవతలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎన్నో దొరికినాయని. కానీ మన దరిద్రము, మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటికి కూడా మనం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, న్యాయ పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఒక జ్ఞానవాపి మసీదే కాదు, అదే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సంబాల్ మసీద్ కావచ్చు, ఇలాంటి ఎన్నో, ఒకటి కాదు. ఏ ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే, ఇప్పుడు క్రిస్టియన్ దేశాలు చాలా ఉన్నాయి కదా, ఒక చర్చి కోసం ఏ దేశంలో అయినా కూడా పోరాటం జరుగుతుందా? ఇప్పుడు అరబిక్ దేశాలు చాలా ఉన్నాయి, ముస్లిం దేశాలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంకోటి చాలా దేశాలు ఉన్నాయి. ఏ ముస్లిం దేశంలో అయినా కూడా ఒక మసీదు కోసం, ఒక దర్గా కోసం పోరాటం జరుగుతుందా? కానీ ఒక హిందూ దేశంలో, హిందువుల మెజార్టీ లేనటువంటి ఈ దేశంలో
ఎన్నో దేవాలయాల కోసం మనం ఇప్పటికి కూడా ధర్మ పోరాటం చేస్తానే ఉన్నాం. కళ్ళకు కనబడతా ఉంటాయి సాక్ష్యాలు, కానీ కోర్టులో ఒక పట్టానైతే దాన్ని తెంచం. ఇంతకంటే దరిద్రం, ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి. ఆల్రెడీ ఇప్పటికీ మనకు సరే ఒకరిని విమర్శించడం అనేది కాదు, ఇప్పుడు మనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం వచ్చి కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయింది, దశాబ్ద కాలం దాటిపోయింది. ఇప్పటికి కూడా మనం న్యాయ పోరాటం చేస్తా, ఇప్పటికి కూడా మనం ఈ విధంగా బాధపడతా ఉంటే ఇంకెప్పుడు మారేది? ఒక్కసారి కనుక ప్రభుత్వం మారి మళ్ళీ వాళ్ళ చేత లేకపోయిందా, మన తలకాయ తీసుకుపోయి ఇంకేమో పెట్టుకోవాలి, మళ్ళీ మొత్తం అంతా మూదిటికే వచ్చేస్తుంది, ఏమి లే అంత సర్వనాశనం అయిపోతుంది. ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలి. అది ప్రజల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, ప్రభుత్వాల్లో కావచ్చు. మార్పు వస్తేనే దీనికి అంతటి కూడా మనం చెక్ పెట్టగలుగుతాం, ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. లేదంటే ఖతం, మళ్ళీ మన బానిసలుగా మారిపోవడమే. అది విషయం. అయితే ప్రతి ఒక్కరు కూడా మన మూలాలైతే గుర్తుంచుకోవాలనేదే నా ఆవేదన. మిత్రులారా, ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.